నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు రేపు వారాంతంలోని వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఈరోజు రేపు వేడి మరియు ధూళితో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. భారతదేశం ఋతుపవనాల అల్పపీడన విస్తరణ ద్వారా కువైట్ దేశం ప్రభావితమవుతూ ఉంది. అలాగే వాయువ్య గాలులు మధ్యస్థం నుంచి తీవ్రంగా వీస్తాయని చెప్పేసి అప్పుడప్పుడు ఈ గాలులు దుమ్మును తీసుకువస్తాయని చెప్పేసి దీనివల్ల కువైట్లోని పలు ప్రాంతాలలో దృశ్యమానత తగ్గుతూ ఉంది. సముద్రంలో అలలు 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త దరాల్ ఆల్ అలీ గారు తెలిపారు. అలాగే శుక్రవారం వాతావరణం గురించి ఆయన తెలుపుతూ దుమ్ము క్రమంగా తగ్గుతూ ఉంది. గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తాయి. తేలికపాటి నుంచి మితమైన వేగంతో మరియు తీర ప్రాంతాలలో గాలులు చురుగ్గా ఉంటాయి. గంటకు 15 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. శనివారం మనం చూసుకుంటే పగలు వేడిగా రాత్రి వెచ్చగా ఉంటుందని చెప్పేసి అలాగే దుమ్ము వాతావరణం మనం చూసుకుంటే క్రమంగా స్థిరపడుతుందని చెప్పేసి గంటకు 15 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చురుగ్గా గాలులు వేగంతో వీస్తాయని చెప్పేసి అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే 27 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయి. అలాగే ఈ రోజు నుంచి క్రమక్రమంగా దుమ్ము తగ్గుతూ ఉంది. శనివారం నాటికి దుమ్ము పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అలాగే 2-3 రోజుల నుంచి కువైట్లో దుమ్ము వాతావరణం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి క్రమక్రమంగా తగ్గుతూ ఉందని చెప్పేసి అలాగే గాలులు కూడా 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి కొన్నిసార్లు దుమ్ము వచ్చే అవకాశం ఉంది. దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.